టీమిండియా ఓవైపు టీ20 వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సెలెక్టర్లు జట్టును ప్రకటించేశారు. అయితే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టుపై మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. రింకు సింగ్ కోసం శుభ్మన్ గిల్, జితేష్ శర్మపై వేటు పడిందనే వాదన వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోనే శుభ్మన్ ను, జితేష్ ను తప్పించాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో లేని రింకు సింగ్ సడన్ గా జట్టులోకి ఎలా వచ్చాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రింకు సింగ్ సాధారణ ఆటగాడేమీ కాదు, అద్భుతమైన ప్లేయరే. ఫినిషర్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కానీ టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉంటే సౌత్ ఆఫ్రికాతో అసలు టీ20 సిరీస్ కు ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఫామ్ లో లేని శుభ్మన్ గిల్ ను తప్పించినా జితేష్ శర్మ చేసిన తప్పేంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఫినిషర్ గా రింకు సింగ్ కు అవకాశం ఇవ్వడానికి జితేష్ శర్మను అన్యాయంగా తొలగించారని ఫ్యాన్స్ ఫైర్ అవుతూనే ఉన్నారు. రింకు కోసం శుభ్మన్ ను కూడా పక్కన పెట్టేశారంటున్నారు. జట్టు కాంబినేషన్ సెట్ అవ్వడం కోసమే మార్పులని సెలెక్టర్లు చెప్పినా అభిమానులు మాత్రం బౌన్సర్లు సంధిస్తూనే ఉన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రాణించిన ఇషాన్ ను తీసుకున్నప్పటికీ ఎంతో కాలంగా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న యశస్వి జైస్వాల్ సంగతేంటనే వాదన ఉంది. మరోవైపు రింకును జట్టులోకి తీసుకోవడం వెనుక అతడి కాబోయే సతీమణి ప్రమేయం కూడా ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. రింకు సింగ్ కు కాబోయే సతీమణి పేరు ప్రియా సరోజ్. ఈమె సమాజ్వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ద్వారా సెలెక్టర్ల మీద ప్రియా సరోజ్ ఒత్తిడి పెంచారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఫినిషర్ గా రింకు కోసం జితేష్ ను పక్కన పెట్టారని, అదే సమయంలో బ్యాకప్ వికెట్ కీపర్ గా ఇషాన్ ను తీసుకోవాల్సి వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో శుభ్మన్ గిల్ పైన వేటు తప్పలేదంటున్నారు. అయితే సోషల్ మీడియాలో చర్చ సంగతి ఎలా ఉన్నా రింకు సింగ్ తోపు ప్లేయరే. లైట్ తీసుకోవాల్సిన ఆటగాడైతే కాదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ను నడిపించడంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. పరుగుల రేసులోనూ దూకుడు చూపిస్తున్నాడు. 35 అంతర్జాతీయ టీ20లో 550 పరుగులు సాధించాడు. యావరేజ్ 42.30. స్ట్రైక్ రేట్ 161.76. శుభ్మన్ గిల్ గ్రాఫ్ కొంతకాలంగా పడిపోయింది. 36 మ్యాచ్ల్లో 869 పరుగులు సాధించాడు. యావరేజ్ 28.03. స్ట్రైక్ రేట్ 138.59.